ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. స్త్రీలలో ఎండోమెట్రియాసిస్ అనే సమస్య ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మందిగా ఇబ్బంది పడేటట్టు చేస్తుంది. అసలు ఇది ఎందుకు వస్తుంది, వచ్చినప్పుడు ఏమేమి లక్షణాలు ఉంటాయి, రావటానికి గల కారణాలు ఏమిటి, వీటి మీద అసలు అవగాహన కలిగిస్తే భవిష్యత్తులో ఇలాంటి సమస్య రాకుండా చాలామంది ముందు నుంచి జాగ్రత్త పడతారని, మరి ఈ ఎండోమెట్రియాసిస్ వచ్చిన వారికి ఏమేమి ఇబ్బందులు ఎదురవుతుంటాయి, వీటి గురించి అవగాహన. గర్భసంచి లోపల పొరని ఎండోమెట్రియం పొర అంటారు. ఆ ఎండోమెట్రియం కణజాలం ఏదైతే ఉంటుందో హార్మోన్స్ యొక్క ప్రభావం చేత ఆ పొర 2 mm థిక్నెస్ నుంచి, అంటే బ్లీడింగ్ ప్రారంభమైన ఋతుక్రమం మొదలైన రోజు నుంచి 15వ రోజు వరకు ఒక 14 mm పొర వరకు డెవలప్ అవుతుంది, థిక్నెస్ పెరుగుతుంది. ఇక 16వ రోజు నుంచి 28వ రోజు వరకు 16 mm వరకు ఈ పొర అట్లా ఉంటుంది. ఇక ఋతుక్రమం వచ్చినప్పుడు ఈ హార్మోన్ చేంజెస్ వల్ల ఎండోమెట్రియం పొర అంతా కూడా విడిపోయి ఆ కణజాలము ఇవన్నీ కూడా బ్లీడింగ్ రూపంలో ఆ ఋతుక్రమం 4 రోజులు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా జరగటం ఆరోగ్య లక్షణం. ఎండోమెట్రియం అంటే గర్భాశయం లోపల గోడల పొర ఉంటుంది, లోపల పొర, దాన్ని ఎండోమెట్రియం పొర అంటారు. ఆ పొరకుండే కణజాలాన్ని ఎండోమెట్రియం కణజాలం అంటారు, ఆ టిష్యూ అంతా కూడా. ఈ బ్లీడింగ్ అయ్యి వెళ్ళేటప్పుడు ఎండోమెట్రియం కణజాలం కూడా రక్తము గుండా మరి ఆ బ్లీడింగ్ రూపంలో బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని కారణాల చేత దిగువకి యూట్రస్ గుండా వ్యాజనల్ గుండా బయటికి రావాల్సింది పోయి రివర్స్లో వెళ్ళి వెనక్కి ఎండోమెట్రియం పొరంతా రిమూవ్ అయిన కణజాలం అంతా కూడా రివర్స్లో వెళ్ళి గర్భాశయ ఇతర గోడలకి, చుట్టుపక్కల గర్భాశయం వెలుపల భాగాలకి, అలాగే ఫెలోపియన్ ట్యూబ్స్లోకి, ఓవరీస్లోకి, ఇట్లా ఎండోమెట్రియం కణజాలం పైకి వెళ్ళిపోతుందన్నమాట. మరి లోపలికి నుంచి దిగువకి వెళ్ళాల్సింది వెళ్లకుండా పైకి వెళ్ళేసరికి మరి ఎండోమెట్రియం కణజాలం ఏం చేస్తుంది, ఓవరీస్ నుంచి విడుదలయ్యే హార్మోన్స్ని గ్రహించి ఎండోమెట్రియం పొర ఎట్లా థిక్నెస్ అయితే మళ్ళీ నెల వచ్చేసరికి మళ్ళీ పెరగాలి, అట్లా పెరిగినట్టు ఇతర భాగాల్లోకి వెళ్ళిపోయి సెటిల్ అయిన ఎండోమెట్రియం కణజాలం కూడా ఈ హార్మోన్స్ ప్రభావం చేత ఎండోమెట్రియం కణజాలం ఓవరీస్లోనూ ట్యూబ్స్లో కూడా పెరిగిపోతుంటాయి. మరి హార్మోన్ చేంజెస్ వచ్చినప్పుడు నెల నెల ఋతుక్రమ సమయంలో ఎండోమెట్రియం పొర మళ్ళీ ఊడిపోతుంది కదా, ఇక్కడ ఊడినట్టు ఓవరీస్లోనూ ఊడొచ్చు ఎండోమెట్రియం పొరలు. అంటే అక్కడికి వెళ్ళిపోయి ఆ కణాలు పెరిగినాయి కదా, అందుకని హార్మోన్ ప్రభావం వచ్చినప్పుడు ఎండోమెట్రియం కణాలు ఎక్కడున్నా మరి ఆ సైకిల్ వచ్చినప్పుడు ఆ లేయర్స్ అన్నీ, ఆ కణాలన్నీ ఊడిపోవాలి, ఫెలోపియన్ ట్యూబ్స్లోనూ ఊడిపోవాలి. అంచేత ఇంకా యూట్రస్కి సంబంధించిన చుట్టుపక్కల ఎక్కడన్నా ఎండోమెట్రియం కణజాలం అదనంగా డెవలప్ అయిందనుకోండి, ఆరోగ్యకరంగా అయితే యూట్రస్ లోపల గోడల లోపల పొరలోనే ఎండోమెట్రియం కణాలు ఉండాలి. కానీ కొన్ని అనారోగ్య కారణాల చేత ఇతర భాగాల్లో కూడా ఎండోమెట్రియం కణజాలం డెవలప్ అయిపోయి నెలల ఋతుక్రమం వచ్చినప్పుడు అక్కడ కణజాలం కూడా బ్లీడ్ అయి బయటకు వచ్చేస్తుంది. అందుకని వీళ్ళకి ఎండోమెట్రియాసిస్తో బాధపడే వారికి ఎక్కువ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. 5-6 రోజులకు బ్లీడింగ్ ఆగదు, కొంతమందికి నెలంతా బ్లీడింగ్ అవుతూనే ఉంటుందన్నమాట, రోజుల తరబడి అవుతూ ఉంటుంది. మరి ఇట్లా బ్లీడింగ్ అయి మరి యూట్రస్లు అవ్వచ్చు, ట్యూబ్స్లు అవ్వచ్చు, ఓవరీస్లు అవ్వచ్చు, ఎండోమెట్రిక్ పొరలు చక్కగా అట్లా రిమూవ్ అయిపోయి వచ్చేస్తూ ఉంటాయి. ఈ వచ్చేటప్పుడు ఆ బ్లీడ్ అయినప్పుడు బ్లడ్ క్లాట్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి, ఎక్కువ మొత్తంలో బ్లీడ్ అయినప్పుడు ఆ బ్లడ్ క్లాట్స్ని, ఆ బ్లడ్ని అంతా కూడా మన బాడీ క్లియర్ చేసేసుకుంటుంది, రిమూవ్ చేసేస్తుంది అన్నమాట. మరి ఎక్కడైతే బ్లీడ్ అయినప్పుడు ఆ భాగాల్లో రప్చర్ అయినాయో చూడండి, ఆ భాగంలో కణాలన్నిటినీ మళ్ళా స్కార్ ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు యూట్రస్ వరకు అయితే ఏమీ కాదు, యూట్రస్ కాకుండా ట్యూబ్స్లో కానీ ఓవరీస్లో కానీ ఇట్లా ఎండోమెట్రిక్ సెల్స్ వెళ్ళి అక్కడ డెవలప్ అయ్యి అవి బ్లీడ్ అయినాయి అనుకోండి, ఆ భాగాల్లో బ్లీడ్ అవ్వటం వల్ల రప్చర్ అయినప్పుడు ఆ భాగాల్లో మరి బాడీ ఏం చేస్తుందంటే దాన్ని రిమూవ్ చేసేసి ఆ భాగంలో
ఇక అట్లాంటివి జరగకుండా ఉండటం కోసం మరి స్కార్ పెట్టేస్తుంది. ఇప్పుడు మనకి ఏడన్నా దెబ్బ తగిలి తోలు లేచిపోయింది అనుకోండి, అక్కడ సాధారణంగా లేకపోతే కాలినప్పుడు కూడా చూడండి అక్కడ ఆ భాగంలో కణజాలం మామూలు కణజాలం బదులు స్కార్ వచ్చేస్తుంది అనమాట. ఇక అక్కడ హెల్దీగా సెల్స్ రాకుండా ఒక మచ్చలాగా పడిపోతుంది. దాన్నే స్కార్ అంటారు. అలా అలా కొంతమందికి ఓవరీస్లోను, ట్యూబ్స్లోను, గర్భాశయ ఇతర భాగాల్లోనూ ఆ రప్చర్ అయిన చోట స్కార్ ఫామ్ అవుతుంది, మచ్చబడిపోతుంది అనమాట. సాధారణమైన కణజాలం ఇక అక్కడ ఉండదు. ఇంక అక్కడి నుంచి ఫైబ్రస్ టిష్యూ అక్కడ డెవలప్ చేసేస్తుంది. ఫైబ్రస్ టిష్యూ డెవలప్ చేస్తే ఇక ఆ భాగంలో ఇక సాధారణంగా జరగవలసిన కార్యక్రమాలన్నీ ఇక ఏమీ జరగవన్నమాట. నార్మల్ టిష్యూ ఉండదు. ఫైబ్రస్ టిష్యూ వచ్చేసిందంటే అది ఇక జరగవలసిన కార్యక్రమాలన్నిటికీ ఇక అవరోధం ఏర్పడుతూ ఉంటుందన్నమాట. చేత ఇట్లా జరుగుతుంది. మరి ఎండోమెట్రియాసిస్ అంటే ఇది. ఇలా వచ్చినప్పుడు వీళ్ళకి ఏమేమి లక్షణాలు తెలుస్తాయంటే బ్లీడింగ్ ఎక్కువ రోజులు అవ్వటం ప్రధానంగా. బ్లీడింగ్ అయ్యేటప్పుడు కూడా విపరీతమైన గీల కొట్టుకునే పెయిన్ రావటం, అట్లాగే సంతానం కలగకపోవటం, దీనితో పాటు శృంగారంలో పాల్గొన్నప్పుడు నొప్పి తీవ్రంగా ఉండటం, ఈ లక్షణాలు ఎక్కువ కనపడుతూ ఉంటాయి. అలాగే పీరియడ్స్కి మధ్యలో కూడా మళ్ళీ బ్లీడింగ్ అవ్వటం, బ్లీడింగ్ క్లాట్స్గా ముద్దలుగా అవ్వటం, పీరియడ్స్ టైంలో లోవర్ బ్యాక్ పెయిన్ ఇట్లాంటివి ఉండటం, ఇలాంటివన్నీ సహజంగా ఈ ఎండోమెట్రియాసిస్లో కలిగే లక్షణాలు అన్నమాట. ఇలాంటి ఎండోమెట్రియాసిస్ సమస్య రావటానికి కారణాలు చూస్తే కొంతమంది పీరియడ్స్ ఆపుకోవడానికి మందులు ఎక్కువ కాలం వాడేస్తూ ఉంటారు. ఆపి ఒకేసారి బ్లీడింగ్ ఎక్కువ రావటం వల్ల ఎక్కువగా రప్చర్ అయిన ఆ కణజాలం దగ్గర స్కార్ ఫామ్ అవటం, నిదానంగా ఫైబ్రస్ టిష్యూ డెవలప్ అవటం అనేది కొంత జరుగుతుంది. ఇది ఒక కారణం. కొంతమంది పిల్లలు పుట్టకుండా మందులు కాంట్రాసెప్టివ్స్ లాంటి పిల్స్ లాంటివి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. దీనివల్ల కూడా ఇట్లాంటి ఎండోమెట్రియాసిస్ సమస్య వచ్చేస్తూ ఉంటుందన్నమాట. కొంతమందికి ఇమ్యూన్ సిస్టమ్ కాస్త సరిగా గుర్తుపట్టలేదు దాంట్లో ఉండే బలహీనతల కారణంగా. ఎందుకంటే ఎండోమెట్రియం పొరలో ఉండాల్సిన కణాలు వేరే చోటుకి వెళ్ళినప్పుడు గుర్తుపట్టేసి అక్కడ పెరగనీయకుండా చేయాలి. ఇది గుర్తుపట్టలేక అక్కడ పెరుగుతున్న నాకెందుకులను చూస్తూ ఉంటుందన్నమాట. ఇలాంటి మార్పులు కొంతమందిలో వచ్చి ఎండోమెట్రియాసిస్ వస్తూ ఉంటుంది. కొంతమందికి కొన్ని జెనెటికల్ చేంజెస్ వల్ల పెల్విక్ రీజియన్లో ఉండే కణజాలాలు, ఓవరీస్, ట్యూబ్స్, గర్భాశయం చుట్టుపక్కల ఉండే గోడలు, కణజాలాలు ఎండోమెట్రియం కణజాలంలాగా ప్రవర్తిస్తుంటాయి. ఇక్కడ సెల్స్ ఇక్కడ ఇట్లా పనిచేయాలి, ఇతర భాగాల్లో అట్లా పనిచేయాలి. కానీ ఆ సెల్స్ కూడా ఎండోమెట్రియం సెల్స్ లాగానే ప్రవర్తించడం వల్ల ఎండోమెట్రియాసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ ఎండోమెట్రియాసిస్ రావటానికి గల కారణాలు అన్నమాట. జత స్త్రీలను ఎక్కువగా ఇబ్బంది పెట్టి సంతానం కలగకుండా చేసి చాలామందిలో కూడా ఋతుక్రమ సమయంలో నరకం అనుభవించేట్టు చేసే ఎండోమెట్రియాసిస్ బాగా డెవలప్ అయిపోతే ఆ ఏరియాకి నార్మల్ కాదు. కానీ సాధారణంగా అది ప్రారంభ దశలో ఉన్న కొద్ది మోతాదులో ఉన్నప్పుడు దాన్ని కాస్త మంచి అలవాట్లు, ఆహార నియమాలు మార్చుకోవటం ద్వారా దాన్ని కాస్త తగ్గించుకుని మళ్ళీ పీరియడ్స్ పెయిన్ తగ్గించుకోవటం, బ్లీడింగ్ తగ్గించుకోవటం, ప్రెగ్నెన్సీ వచ్చేట్టు చేసుకోవచ్చు. కానీ జీవన శైలిని మార్చుకోవటం, ఆహార నియమాలను మార్చుకోవటం ద్వారా ఇలాంటి సమస్యలు రాకుండా చేసుకోవచ్చు. వచ్చినా కానీ సాధ్యమైనంత వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. మరీ డ్యామేజ్ అయినప్పుడు ఎండోమెట్రియాసిస్ తగ్గదు. ఆ భాగం మళ్ళీ నార్మల్కి రాదనే స్త్రీలు గ్రహించగలరని విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాం. అందరికీ సెలవు. నమస్కారం.